తుడిగాది ఉద్యమాలు చేస్తానన్నారు. ఉద్యమాలు లేదు, ఏమీ లేదు. దాని గురించి ఏమన్నా మాట్లాడారా? ఇవన్నీ మాట్లాడారు మేడం కవిత గారు. అంతేగాని ఎక్కడ కూడా ఆవిడకున్నటువంటి విషయ పరిజ్ఞానంతో పోల్చుకుంటే తమరు ఏ పాఠం మీకు అర్థం చేసుకోవాలా. ఎప్పుడు కూడా ఒకరిని కించపరచకూడదు. మనం ఏంటి, మన అభిప్రాయం ఏంటి చెప్పుకోవాలి, కానీ అవహేళనగా ఎప్పుడు కూడా అసభ్యకరంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. అంతేగాని ఎంతసేపు మీరు ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం, ఎంతవరకు మాట్లాడడం, నేనే ప్రపంచ మేధావునని ఊగిపోవడం మంచి పద్ధతి కాదు. రోజా గారిని అంటున్నారు, రోజా గారిని అంటున్నారు. అంటే అరుణ గారు అనేది రోజా గారు ఉండండి. వాళ్ళ పార్టీ మాజీ మంత్రి కోసం సాటి మహిళగా మీరు రోజా గారిని, ఆవిడ వాషౌట్ అయిపోయింది, ఆవిడ సంగతి ఇంకా లేదు, ఒక మహిళా సాధికారతకి మీరు అడ్డుపడుతున్నారు. ఎవరి రాజకీయం వాళ్ళు మేడం అంటే మీరు చేసేది కరెక్ట్ అని ప్రజలందరూ నమ్మాలా? మీ మాటలు నిజాలని చెప్పేసి నమ్మాలా? ఏంటంటే మహిళా సాధికారతకి రాజకీయాల్లో వాషౌట్ అయ్యారంటానికి ఏమైనా సంబంధం ఉందా? అదే రోజా గారు మీరు అన్నటువంటి మీ వైసీపీ వాషౌట్ అంటే ఏంటి? తుడిచిపెట్టుకుపోయిందనే కదా. అవునండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఇప్పుడు కనిపించట్లేదు మాకు. మీ కనిపించట్లేదు. ఎన్నిసార్లు హైకోర్టు జడ్జి మాత్రం, సుప్రీంకోర్టు జడ్జి మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. మనం కన్స్ట్రక్షన్ రిపోర్ట్స్ ఇవ్వకూడదు కదా, మనం స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కదా. ఏంటి ఈ రోజు పరిస్థితి? ప్రజల రేపు 29లో ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించాలి కదా. 5 ఏళ్ళే శాశ్వతంగా అధికారం ఇవ్వలేదు మనకు ప్రజలు. ఇచ్చింది 5 ఏళ్ళే. 5 ఏళ్ల తర్వాత పరిస్థితి ఆలోచించాలి కదా. మరి ఇదే మాట గత 5 ఏళ్ల పాటు మీరు చెప్పలేదు. 25 ఏళ్ళు మీరే, 30 ఏళ్ళు మీరే అన్నారు. అప్పుడు చెప్పలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాట. అందుకనే అరుణ్ గారు, అందుకనే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కొద్దిగా గుర్తు పెట్టుకోండి. మీవి అనకూడదు. అధికారంలో దానికి భిన్నంగా వ్యవహరించాలి. దానికి భిన్నంగా వ్యవహరించాలి. ఏదో మీరు అద్భుతాలను చేస్తాము, ఈ ప్రపంచంలో లేని వింతలంతా ఆంధ్రాకి తీసుకొస్తామంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఈ రోజు అవి లేదు. రాజకీయ కక్షలు, రాజకీయ కుట్రలు, హత్యలు, మానభంగాలు, చిన్నపిల్లల సురేష్ రైట్ గా ఒక క్వశ్చన్. కూటమిలో మీకు బాగా పనులు జరుగుతున్నాయి నిజమా? అది రోజా గారికో లేకపోతే ఇంకొక ఎక్స్కో, వైకో, జెడ్కో మంచి పనులు చేయించుకుంటున్నారట. ఎవరు చేస్తున్నారు మీకు? మాకేం సార్, నీతి నిజాయితీ